జర్నలిస్టు టీవీకి స్వాగతం. 10 ఏళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు రాష్ట్రంలో అధికారం హస్తగతం చేసుకుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వస్తామని ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఉద్యమ నేత కేసీఆర్ పార్టీకి జై కొట్టారు. దీంతో కాంగ్రెస్ క్యాడర్ పార్టీని నమ్ముకొని 10 ఏళ్ల పాటు నానా ఇబ్బందులు పడి ఎట్టకేలకు అధికారంలోకి వచ్చేందుకు క్యాడర్ తీవ్రంగా కృషి చేసింది. అధికారంలోకి రావడానికి క్యాడర్తో పాటు వలస నాయకుల దమ్ము తోడవడంతో గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ దుమ్ము లేపింది. అధికారంలోకి రాగానే పాత కాపులను కాదని కొత్త క్యాడర్కు జై కొట్టడంతో పార్టీ విధేయులకు పరాభవం ఎదురవుతోంది. పార్టీని నమ్ముకున్న తమను కాదని అధికారం కోసం పార్టీలను అమ్ముకునే వారికి ప్రాధాన్యత ఇవ్వడంపై కాంగ్రెస్ శ్రేణులు గుర్రుమంటున్నారు. రాష్ట్రంలో ఏ జిల్లాలో చూసినా కాంగ్రెస్ క్యాడర్ తీవ్ర నిరాశతో ఉంది. అయినా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కానీ రాష్ట్ర పెద్దలు కానీ పట్టించుకోకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై జర్నలిస్టు టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దశాబ్దం తర్వాత తొలిసారిగా అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నరగా వస్తుంది. అయినా కాంగ్రెస్ పార్టీలో మాత్రం కార్యకర్తలలో ఒక అసహనం, అసంతృప్తి మాత్రం వేలుసుకుపోతుందని చెప్పవచ్చు. ఎందుకంటే 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పాలనలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు తీవ్రమైన మానసిక ఆందోళన, ఆర్థిక ఇబ్బందులతోటి పార్టీ జెండాను వీడకుండా పార్టీని మోసి వివిధ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఏ ఆందోళన నిర్వహించినా కార్యకర్తలు జెండా పట్టి తమ ఎజెండా కాంగ్రెస్ పార్టీ అంటూ విస్తృతమైన పోరాటాలు చేశారు. తీరా 10 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారాన్ని హస్తగతం చేసుకొని ఏడాదిన్నర కావస్తున్న కాంగ్రెస్ పార్టీ అంటే ప్రాణం ఇచ్చే కార్యకర్తలు, నాయకుల విషయంలో ఆ పార్టీ మీనమేషాలు ఎక్కిస్తుందనేది ఒక ప్రధానమైన ఆరోపణ. ఎందుకంటే 18 ఏళ్ళు అవుతున్నా నిజమైన కాంగ్రెస్ క్యాడర్ని గుర్తించట్లేదు, కాంగ్రెస్ క్యాడర్ని గౌరవించట్లేదు, కాంగ్రెస్ క్యాడర్కి సరైన సముచిత పదవులు ఇవ్వటం లేదంటూ క్యాడర్ గగ్గోలు పెడుతుంది. కాంగ్రెస్ పార్టీలో మేమంటూ లేకపోతే 2023 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేదా అని పాత కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో
2023 ఎన్నికల సమయంలో మేము అంటూ మద్దతు ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదా అని ఇతర పార్టీ నుంచి వచ్చే నాయకులు కూడా తిరిగి ఎదురు ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద ఈ గందరగోళ పరిస్థితుల్లో 7 కాలం పూర్తయిపోయినా రాష్ట్రంలో నిజమైన కాంగ్రెస్ క్యాడరు చాలా స్తబ్దుగా, అసహనంతో, ఆవేశంతో, ఆవేదనతో మగ్గుతున్నారని చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీని మొదటి నుంచి లాయల్టీగా ఉన్న నేతలను కాదని వలస వచ్చిన నేతలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఓకే, వాళ్ళ వల్ల కొద్ది పార్టీ లాభపడ్డది, సంతోషం. కానీ నిజమైన కార్యకర్తల్ని పక్కకు పెట్టి వలసవాదులతో, వలస నేతలతో వచ్చిన క్యాడర్కి ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళకు పదవులు కట్టబెడుతున్నారు. మేమేమైపోవాలి, రేపు వలస వచ్చిన నాయకులు తిరిగి ఏదో ఒక గూడి పక్షికి వెళ్ళిపోతే తిరిగి మళ్ళీ మేమే కదా జెండాలు పట్టాల్సింది, మా ఆవేదన ఎందుకు పట్టించుకోవటం లేదంటూ అడపా కార్యకర్తలు, నాయకులు ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఆ ప్రశ్నలకు సమాధానం ఇచ్చే నాయకులు మాత్రం రాష్ట్రంలో కానరావటం లేదు. తాజాగా ఏదైతే కరీంనగర్ జిల్లాలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటనలో మాజీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి జీవన్ రెడ్డి యాదృచ్ఛికంగా ఒక కాంగ్రెస్ సమావేశానికి వచ్చిన సందర్భంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక సీనియర్ నేతగా అలింగనం చేసుకునే ప్రయత్నం చేస్తే దగ్గరికి రావడానికి కూడా ఇష్టపడిన జీవన్ రెడ్డి మీ రాజ్యం మీ ఇష్టం నడపండి అంటూ ఆవేదనపూరిత మాటలు మాట్లాడటం ఇప్పుడు ప్రస్తుతానికి రాష్ట్రంలో ఒక చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో ఏదైతే జీవన్ రెడ్డి ఆవేదన, ఆక్రోశం కావచ్చు, లేదా కార్యకర్తల మనోవేదన కావచ్చు, ఇవన్నీ కలగలిపి కాంగ్రెస్ క్యాడర్ ఎటుపోతుంది, కాంగ్రెస్ క్యాడర్ ఏం చేస్తారనే ఒక ప్రశ్న కూడా ఆ పార్టీ తలెత్తుతుంది. ఏదైతే 2023 ఎన్నికల సమయంలో పార్టీలోకి వచ్చిన బీఆర్ఎస్ నేతలు కావచ్చు, తెలుగుదేశం పార్టీ నేతలు కావచ్చు, వీళ్ళందరూ కలగలిపి పాత కాంగ్రెస్ సంబంధించిన నాయకులు, నాయకత్వం అంతా ఏకతాటిపై నిలిచి ప్రభుత్వాన్ని తీసుకురాగలిగారు. కానీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిజమైన కాంగ్రెస్ కార్యకర్తల్ని ఏ జిల్లాలలో గుర్తించారు, ఏ నియోజకవర్గాల్లో ప్రాధాన్యత ఇచ్చారంటే సమాధానం చెప్పే నాదులే లేడు. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన క్యాడర్కే ప్రియారిటీ ఇస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన క్యాడర్కే ప్రియారిటీ ఇస్తున్నారు. ఇతరత్ర పార్టీలకు వచ్చిన నాయకులకు ఇచ్చే ప్రాధాన్యత మాకెందుకు ఇవ్వట్లేదు, అంటే మా పార్టీ కాదా, మా ప్రభుత్వం కాదా అని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జీవన్ రెడ్డి మధ్య జరిగిన ఒక అంశం ఉందో ఆ అంశం ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ నియోజకవర్గాల్లో కార్యకర్తల మధ్య ఓ చర్చ తీవ్రంగా కొనసాగుతుంది. అయితే ఇదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరులు కూడా తాము బీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకించి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఖమ్మం జిల్లాలో 10కి 10 నియోజకవర్గాలు గెలిపించుకుంటాం అని ఛాలెంజ్ చేసి కేసీఆర్ని ఢీకొని నిలబడ్డ ఏకైక నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అటువంటిప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి 9 నియోజకవర్గాల్లో తన క్యాడర్ని లేదా తన బలాన్ని నిరూపించుకున్నప్పుడు ఆయనకి ఎందుకు ప్రాధాన్యత ఇస్తే వీళ్ళకు కడుపుమంట అంటూ కూడా పొంగులేటి వర్గం వాళ్ళు కూడా ప్రశ్నిస్తారు. అంటే మొత్తం మీద అటు వలస పక్షులు ఏదైతే వివిధ పార్టీ నుంచి వచ్చిన నాయకులకు నిజమైన కాంగ్రెస్ నాయకుల మధ్య వైరుధ్యాలు, వ్యత్యాసం మొత్తం కొనసాగుతుంది. ఈ వ్యత్యాసం కనుక ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తీరని నష్టం జరిగే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే వలస నాయకులకు కాంగ్రెస్ నాయకుల మధ్య సయ్యద్దు గుర్తించాల్సిన బాధ్యత పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మీద. కానీ అటు మహేష్ కుమార్ గౌడ్ పార్టీ పరిస్థితి పట్టించుకోవట్లేదు, ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పార్టీ క్యాడర్ ఏమైపోతుంది, ఎటుపోతుంది, వాళ్ళకి ఏం చేయాలని కూడా ఆలోచించలేకుండా కేవలం తూతూ మంత్రంగా ప్రభుత్వం ఏర్పడిందా, అధికారం అనుభవిస్తున్నామా, చల్తీగా నమ్మకడనే స్థాయిలో ఎవరికి వాళ్ళు యమునా తీరేగా ముందుకు వెళ్తున్నారు తప్ప గ్రామ స్థాయిలలో పార్టీ జెండా పట్టి తీవ్రమైన ఇబ్బందులు పడ్డ క్యాడర్ని గుర్తించడంలో ప్రస్తుత ప్రభుత్వం వైఫల్యం చెంది, దాంతోపాటు పార్టీ కూడా వైఫల్యం చెందింది అనేది కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఏదైతే జీవన్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంశం ఉందా అదేదో యాక్సిడెంటల్గా మీడియాలో ఎక్స్పోజ్ అయింది, కానీ అలా కానీ చాలా అంశాలు ప్రతి నియోజకవర్గంలో కొనసాగుతున్నాయి. వరంగల్ జిల్లా కావచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లా కావచ్చు, ఉమ్మడి ఖమ్మం జిల్లా కావచ్చు, ఉమ్మడి నల్గొండ జిల్లా కావచ్చు, ఏ జిల్లాలో వలస వచ్చిన నేతలకు పార్టీని అంటిపెట్టుకున్న నాయకుల మధ్య ఇంకా అగాధం కొనసాగుతుంది. అగాధాన్ని కనుక నియోజకవర్గ స్థాయిలో ఉన్న నేతలు, ఎమ్మెల్యేలో లేదా మంత్రులు సమన్వయం చేసుకుని ముందుకు వెళ్ళకపోతే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ పుట్టిముంచే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే వలస వచ్చిన నాయకులు ఎన్ని సంవత్సరాలు పార్టీలో ఉంటారో తెలియదు, మళ్ళీ ఆప్షన్ వేరే అవకాశం వస్తే తిరిగి వేరే గూటికి వెళ్తే తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాల్సింది, కాంగ్రెస్ జెండాను పట్టాల్సింది మేమే అంటూ
నిజమైన కాంగ్రెస్ కార్యకర్త నాయకులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, లేదా పిసిసి అధ్యక్షుడు హోదాలో మహేష్ కుమార్ గౌడ్ నియోజకవర్గాల వారీగా, మండలాల వారీగా క్యాడర్తో సమావేశాలు ఏర్పాటు చేసి ఏదైతే నిజమైన కాంగ్రెస్ క్యాడర్కి ఎలాంటి గుర్తింపు వస్తుంది లేదా ప్రాధాన్యత లేకుండా పోతుందనే అంశంలో పూర్తిగా ఒక క్లారిటీ వస్తే తప్ప కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో మనుగడ సాగించే పరిస్థితి, లేదంటే ఎవరికి వాళ్ళు ఎక్కడికక్కడ చీల్చి పిప్పి చేస్తే చివరికి చిప్పే మిగులుతున్న సామెత ఏ రకం ఉందో ఆ రకంగా కాంగ్రెస్ పరిస్థితి కూడా అలాగే అయ్యే అవకాశం ఉంది. కాబట్టి భవిష్యత్తులో కాంగ్రెస్ బలంగా ఎదగాలన్నా లేదా బలంగా ఉండాలన్నా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాత కొత్త కలయికని కలగలిపి పార్టీని స్ట్రెంత్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.